ఉంటే వెళ్ళాలి. సమస్య ఏంటి? ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా. నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరినైనా చెప్పమనండి ఒకళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే తిట్లు మిట్లు కావాలి ఇన్ని వెళ్ళొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సమాధానం ఎందుకు పట్టిందని నా క్వశ్చన్. బర్త్డే కూడా అసలు ఎవరు విష్ చేయలేదని చెప్పి బెల్ల ఆయన కూడా అన్నాడు. అమ్మ ఎప్పుడు ఎవరిని విష్ చేయమమ్మా. ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, వీళ్ళకి చేయలేదు, వాళ్ళకి చేయలేదని మనం అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎన్టీ రామారావుకి చేశారా, నాగేశ్వరరావుకి చేశారా, సోమవారికి చేశారా, కృష్ణ గారికి చేశారా, చిరంజీవి గారికి చేశారా, బాలకృష్ణ గారికి చేశారు. ఎవరికి చేసాము? ఎవరు చేయలేదు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతద్దంలో చూడటం మొదలెట్టాం. అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు చేయలేదు అనేది ఏం లేదు. ఇప్పుడు ఏమైంది, బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది. ఒక వర్గం, ఒక పొలిటికల్ పార్టీ సైడ్స్ వెళ్ళిపోయింది జనం. సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అనుకోండి, మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ ఉంటే ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు. హైదరాబాద్లో గవర్నమెంట్తో ఇబ్బంది ఉంది కాబట్టి ఆంధ్రాకి వెళ్ళిపోదామనే ఆలోచనలు అట్లాంటి చర్చలు జరిగినాయి. నాకు తెలిసి ఏం జరగలేదు. ఎవరిని వెళ్తే హ్యాపీగా వెళ్ళి రావచ్చు, తప్పేం లేదు. పంపే మునిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగదు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది. ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ